వచ్చినావు? బస్సు మిస్ అయింది వదిన. మళ్ళీ రేపు తెల్లవారుజామునే బస్సు ఉందంట. బస్సు మిస్ అయితే బస్ స్టాండ్ వండుకుంటూ అయిపోవు కదా, మళ్ళీ ఎందుకు వచ్చినావు? ఈ నైట్ ఇక్కడే ఉండి రేపు ఉదయమే వెళ్ళిపోతావు వదిన. ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళి బస్ స్టాండ్ వండుకోపో. తొందరగా వెళ్ళు, మీ అన్నయ్య రాకముందే ఇక్కడ నుండి వెళ్ళు. ఎందుకండి మీరు ఇంట్లో ఉన్న లేరని చెప్పమన్నారు? మా అమ్మ నాన్నమ్మకు చిన్నప్పుడే దూరం అయ్యారే. నేను కష్టపడి మా తమ్ముడిని చదివించాలనుకున్నా, అలాగే చదివించింది. కానీ ఇప్పుడు నేను పడే కష్టం నా తమ్ముడు చూడలేక వాడిని చదువు మధ్యలో మానేసి నాతో పనిలో చేరాలనుకుంటాండే. వాడు నాలా కష్టపడద్దనే వాడిని తీసుకెళ్ళి హాస్టల్లో చేర్పించింది. పాపం, నేను అన్న మాటలకు తను ఎంత బాధపడి ఉంటాడండి. వాడు ఈరోజు బాధపడతారు కావచ్చే, కానీ తర్వాత వాడు బాగుంటాడే. అయినా వాడిని వదిలి ఉండాలంటే నాకు చాలా బాధగా ఉంది, కానీ తప్పదు. ఒక బస్ ఉంటే మిస్ అయిందన్నాడు, ఒక్కడే బస్ స్టాండ్ ఎట్లుంటాడో ఏమోనండి. మీరు త్వరగా వెళ్ళండి బస్ స్టాండ్కు. ఇప్పుడు టైం 9 అవుతుంది. 9 గంటలకు కూడా బస్సు ఉంది. వాడు మనల్ని వదిలి వెళ్ళలేక బస్సు లేదని అబద్ధం చెప్పిండు. నువ్వు వాడికి ఒకసారి ఫోన్ చెప్తా. హలో అన్నయ్య. ఎక్కడున్నారు తమ్ముడు? బస్సులో ఉన్నా అన్నయ్య, ఇప్పుడే బస్సు బయలుదేరుతుంది. ఎందుకన్నయ్య? సరేరా, జాగ్రత్త వెళ్ళురా. నేను 2 రోజుల తర్వాత మీ హాస్టల్కి వచ్చి కలుస్తారా? అరే అన్నయ్య, మరి బస్సు దిగినాక కాల్ చేస్తా. మీ అన్నయ్య మిమ్మల్ని తిట్టిండు అంటే అది మీ మంచి కొరకే. కొంతమంది అనుకుంటారు మా అన్నయ్య మమ్మల్ని దూరం పెడుతున్నాడని. అది దూరం కాదు, మీరు ఒక దారికి రావాలని మీ అన్నయ్య ప్రతి క్షణం మీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నిజంగా అన్నయ్య ఉన్నవాళ్ళు చాలా అంటే చాలా అదృష్టవంతులు. మీకు ఇలాంటి అన్నయ్య ఉంటే కామెంట్ చేయండి.